డిసెంబర్ 31 పోయి అప్పుడే ఆరం కొత్తేడాదని ఎంతో మురిస్తే అప్పుడే పాతగాయే. ఏదో ఆ ఒక్కరోజు మందం మురిపేం. క్యాలెండర్ మారినా మన బతుకులు మారాయి కదా. సరే కానీ ఇక హెడ్లైన్స్కు పోదాం. క్రాప్ లోన్ల కిందికి రైతు బంధు పైకం, రుణమాఫీ కానందుకు రైతులు ఆగం. తొంభై సీట్ల మీద బీజేపీ నజర్, కష్టపడి సాధిస్తారట పవర్. మాస్టర్ ప్లాన్ మారుస్తారట పక్క, ముందే చెప్పాల్సింది ఈ ముక్క. రూమ్ల కిరాయి పెరిగింది తిరుపతిలా, పైకం ఎక్కువ పెట్టుకోండి పర్సులా. మా అయ్య గాని జర చూడు సేటు, పొలం దున్నినా మందు బస్తాలకు పైసలు లేవు, పంట గొయ్యంగానే ఇస్తా గాని. కాక ఓ 20,000 చూడరాదే, కైకిలోళ్ళు లాగుతలేరు. ఏందన్నా రమ్మనంగానే ట్రాక్టర్ తెచ్చినా దున్నినా, ఇంతవరకు పైసలు ఇవ్వకపోతివి, డీజిల్ పుణ్యానికి వస్తారే నాకు. ఏం చేయాలి నాయనా, ఈ బ్యాంక్ వాళ్ళని బతిన్లాడి యాస్టకొచ్చే జర్రంత నెనరు చూపిస్తలేరు, పైసలు ఇస్తలేరు. అయినా సర్కార్ రైతు బంధు పైకమే ఇవ్వట్టే, ఇంకా పెట్టుబడికి తిప్పలేంది అని అంటారా? రైతు బంధు ఇప్పుడు పడుతుంది, బ్యాంకులో డబ్బులు చేరంగానే టింగ్ 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 అని సెల్ ఫోన్ మోగుతుంది. టంగు అని రైతు బంధు పైసలు పడుతున్నాయి, కట్టు అని బ్యాంకులు కట్ చేస్తున్నాయి. కావాలంటే రైతులే చెప్తారు ఇనుండ్రి. రుణమాఫీ చేయకపోవడం వల్ల వాళ్ళు బ్యాంకు అయ్యే డబ్బులు కట్ చేసుకొని రైతులకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. రైతు బంధు డబ్బులు వచ్చినాయి అంటే ఏమో పంట రుణాల కింద జమ వేసుకుంటున్నారు బ్యాంకులోళ్ళు, అవి వడ్డీ కింద బ్యాంక్ అధికారులు రికవర్ చేసుకుంటున్నారు. గదన్నట్టు క్రాప్ లోన్ మిత్తిల కిందికి, పాత బాకీల కిందికి రైతు బంధు పైకం పట్టుకుంటున్నారు బ్యాంకోళ్ళు. అంతేకాదు వడ్లమ్మిన పైసలు, పత్తమ్మిన పైసలు పడ్డా అటే. రైతులకు చెప్పులు లేదు, గిప్పులు లేదు, బాగా చెప్తా కట్ చేసుడే నడుస్తుంది. కస్టమర్ పంట పండించు, అది పండించు, మేము బ్యాంకులు వేసుకుంటాం, అవి మీరు లాక్ చేస్తున్నారు. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. తీసుకున్న అప్పు అసలు కట్టకున్నా మిత్తన్న కట్టాలి కదా మరి, లేకుంటే బ్యాంకోళ్ళు ఊకోరు మా బిజినెస్ ఎట్లా నడుస్తుందని. మరి రైతులు ఎందుకు కడతలేరు అంటే మా పార్టీని గెలిపిస్తే మొత్తానికి మొత్తం మాఫీ చేస్తామని కేసీఆర్ సార్ మాట ఇచ్చినందుకు. సరే అని సార్ను గెలిపిస్తే 40 లక్షల రైతులు 24,000 కోట్లు మాఫీ కావాలి. కానీ 4 ఏళ్ళైనా ఉత్త 4 లక్షల మంది 11,000 కోట్లు మాఫీ చేసిండ్రు. అవి కూడా 25,000 లోపు ఉన్నోలే. అంటే ఇంకా 36 లక్షల మంది 23,000 కోట్ల రూపాయల చిల్లర మాఫీ కావాల్సి ఉంది. 104 రూపాయలు ఇచ్చిండు, 94 రూపాయలు సర్కారే కడుతుందని నమ్ముకుంటే రైతు బంధు కటింగ్ కాబట్టి, పాస్ పుస్తకాలు పెడితేనే లోన్ ఇస్తారు కాబట్టి అవి కూడా బ్యాంకులనే సిక్కబడ్డాయి. పాత లోన్ తీర్తలేదు, కొత్త లోన్ పుడతలేదు. ఏ టీఆర్ఎస్ సర్కార్ రైతుల లోన్ మాఫీ చేయలే. ఈ తాపకు మా బీఆర్ఎస్ ను గెలిపిస్తే పక్కా మాఫీ చేస్తామని కొత్త హామీ ఇస్తారేమో పో. అదేందో గాని ఏ ప్రాజెక్ట్ కట్టినా, ఏడ రోడ్ వేసినా, ఏడ కాలువ దొవ్వినా, ఏడ కలెక్టర్ బంగ్లా కట్టినా, ఏడ కంపెనీలు పెట్టినా ఏ లీడర్ భూమి ఎకరం పోదు. పోయేదెవల్దంటే ఆ భూమినే నమ్ముకొని, ఆ భూమి మీదనే బతికే, ఆ భూమి మీదనే పంటలు పండించి అందరికి అన్నం పెట్టే పేద రైతులై నా భూమిని తీసుకుంటుండ్రు అని ఏ ఎమ్మెల్యేనో లీడరో ఇంతవరకు రోడ్ల మీదకి రాలే. మరి ఏడ ఏం జరిగేది ముందే ఎరికైతుందేమో గౌరవ లీడర్లకు. కొట్లాడంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సారు ఇవాళ మైకుల ముంగట్టుకొచ్చిండు. DDF వాళ్ళు కానీ హైదరాబాద్ ఉన్నటువంటి DTCP అధికారులు కామారెడ్డి మున్సిపల్ తీర్మానం చేసినటువంటి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకొని ఈ టోటల్ గందరగోళానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మెదడున్నోళ్ళు చేసే పని కాదు. అగనట మరి మాస్టర్ ప్లాన్ ను ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు మారిస్తే ఇన్ని రోజులు మీరెట్లుకున్నారు సారు? ఇదేందని అడిగితే రైతులకు ఇంత రందు ఉండకపోవు, ఇంత కొట్లాడకపోదురు కదా. ఇంకో 4 రోజులైతే అభ్యంతరాల మీద దరఖాస్తులు తీసుకునే టైమే అయిపోతుంది. రైతులు కొట్లాడకుంటే ఇంత కూడా చెప్పకపోదురేమో. ఏ రైతు గుంట గాని ఎకరా భూమి గాని తీసుకోము, ఎవరి మీద బలవంతంగా ఈ మాస్టర్ ప్లాన్ రుద్దబడదు. రైతుల కాంచేలు భూములు తీసుకోకుండా సర్కార్ భూములలోనే కంపెనీలు పెట్టేదానికి ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యే సార్ అయితే గట్టిగా చెప్తున్నాడు. చూడాలి మరి ఏం మార్పులు చేస్తారో, రైతులను ఎట్లా ఊకుంచుతారో.
ఓ 4 ఏండ్ల కిందట తెలంగాణలో పార్టీలంటే ఫస్ట్ టీఆర్ఎస్, అటెంక కాంగ్రెస్, మూడోది బీజేపీ. కమలం పార్టీ ఏం గెలిచినా హైదరాబాద్లోనే. అసెంబ్లీ ఎలక్షన్లనైతే ఒకటే సీటు గెలిస్తే ఇక తెలంగాణలో పార్టీ పని ఖతమైనట్టే అనుకున్నారు చాలా మంది. కానీ పార్లమెంట్ ఎలక్షన్ల 4 సీట్లు గెలుచుడుతోటి బీజేపీ పతారైందో చూపించింది. ఈడికెళ్ళి ఇంత బలగం పెంచుకుంటా ఈ తాపకు సీఎం సీటుకే సూటి పెట్టింది. 119 నియోజకవర్గాలు, 34,600 పోలింగ్ బూత్ కమిటీలు, కమిటీకి 22 మంది సభ్యులు, మొత్తం 7,26,000 మంది కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిండు నడ్డా సారు. బీజేపీ అధ్యక్షుడు కర్ణాటకలో, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సికింద్రాబాద్ లో, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సార్ నాంపల్లి ఆఫీస్ లో, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ సార్ ధర్మపూర్ లా, ఇట్లా తెలంగాణ అంతటికెళ్లి లైన్లకు వచ్చిండ్రు. ఫోన్లకెళ్లి ఈ నంబర్ కు మిస్ కాల్ ఇయ్యంగానే కార్యకర్తలను కాన్ఫరెన్స్ లో కలిపిండ్రు. ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా తయారుండాలే, పక్కా 90 సీట్లు గెలవాలని సలహాలు ఇచ్చిండట నడ్డా సారు. हम लेने वाला नहीं है, अब देने वाला है, फर्क आ गया है. If I talk about export targets, 30 lakh crore is the export targets which we have achieved. మేము సెంట్రల్ గవర్నమెంట్ కు పైసలు ఇస్తున్నాం, వాళ్ళు మాకేం ఇస్తలేరు, చర్చకు సవాల్, రాజీనామాకు రెడీ అని మంత్రి రామన్న సవాల్ చేసిండు కదా. మీ అయ్య రావాల చర్చకు సిద్ధం, మీ నాయన రమ్మని చెప్పు, రాజీనామా పత్రం పట్టుకొని రమ్మని చెప్పు. ఇండ్లు కట్టండి, లోన్లు మాఫీ చేయండి, దళిత బంధు ఇయ్యండి, అవినీతి చేస్తుంది, పబ్లిక్ లకు తీసుకుపోయి పార్టీని పవర్ లకు తెస్తారట. ఇంత అవినీతి చేసి, ఇన్ని అప్పులు చేసి ఎవరు బాగుపడ్డారంటే కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ పార్టీ. ఈ నడమ ఢిల్లీ పెద్ద లీడర్లంతా తెలంగాణ మీద నజరేసి ప్రతి ఒక్కరు వస్తుండ్రు, మీటింగులు పెడుతుండ్రు, ఇక్కడోళ్లకు సలహాలు ఇస్తుండ్రు. చూస్తుంటే బీజేపీ తోటి బీఆర్ఎస్ కు తగ్గఫరే ఉండేటట్టుంది. మా పార్టీకి 60 లక్షల సైన్యం ఉంది. ఒక్క మాట చెప్తే చాలు లక్షల మంది ఉరికొస్తారు. కార్లు కట్టుకొని, బండ్లు వేసుకొని బొచ్చెడు మంది వస్తారు. పలానా కాడ మీటింగ్ అని చెప్పినామంటే అమ్మలక్కలంతా పనులు ఇచ్చిపెట్టి పార్టీ జెండా పట్టుకొని బయలుదేరుతూనే ఉంటారు అని గొప్పగా చెప్పుకుంటారు గులాబీ పార్టోళ్ళు. ఎవరికి ఏకానయ్యనట్టు, మందు దాపియనట్టు, విందులే పెట్టనట్టు ముచ్చట చెప్తారు. మరి గిదేందో ఏ ఆత్రం చేయకుర్రన్నా, ఒకలేనుకోగలికి ఇస్తూనే ఉంటాడు గాని చిట్టీలు ఇయ్యాలే, నోట్లు తీసుకోవాలి. ఒక్కొక్కరికి 500. పెట్రోల్ బంక్ పక్కకు కూకొని బాగా చెప్తా నోట్లు పంచుతుండు గులాబీ లీడర్ అయ్యా. ఇంతకు పైసలు ఎందుకు ఇస్తుండంటే బీఆర్ఎస్ మీటింగ్ కు వచ్చినందుకు కూలీ. మొన్న జగిత్యాల జిల్లా ధర్మపురికి మంత్రి హరీష్ రావు సార్ వస్తే బలగం చూపించుకోవాలని మందిని విలువనంపిండు మంత్రి కొప్పుల గారు. ఉత్తగా రమ్మంటూ వస్తారా? బైక్ ర్యాలీ తీసిన వాళ్ళకు, మీటింగ్ వచ్చిన వాళ్ళకు 5,100 లెక్క, ఏం తక్కువ 5 లక్షలు పంచిండ్రు సార్ తరపున సర్పంచ్ సాబు. ఎలక్షన్లు లేవు, గిలక్షన్లు లేవు, ఇప్పుడే లక్షలు పంచుడు సురు చేసిండంటే ఇక ఓట్ల టైంలో కోట్లు గుమ్మరిస్తుండొచ్చు పో. మునుపు గంత ఖర్చు పెట్టినా 400 ఓట్లతోటే బయటపడ్డాడు. మరి గందుకే మల్లోపర్ ధర్మపురిలో ధర్మంగా గెలుస్తానికి నోట్ల కట్టాలని నమ్ముకున్నట్టుండు గౌరవ మంత్రి గారు. నల్లా ఖరాబ్ అయిందని ఇంట్లో కొత్త ట్యాప్ ఫిట్టింగ్ చేసిండు ఓనర్. ఇక వచ్చే నెల సంది 50 రూపాయలు ఎక్కువ కిరాయి కట్టాలంటే ఎట్లుంటది? కరెంటు స్విచ్లు కొత్త పెట్టించినా కాబట్టి 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంటే సరే అని కడతారా? ఖరాబ్ అయిన బాత్రూమ్ డోర్ మార్పిచ్చినా 200 కిరాయి పెంచుతా అంటే ఊకుంటారా? ఏహే, గట్ల ఎట్లుంటది? నెల నెల కిరాయి కడుతున్నాం, రిపేర్లు చేపియాల్సిన బాధ్యత ఓనర్లది అని అంటున్నారులే. కానీ గీ ముచ్చట అట్లనే ఉన్నదబ్బా. తిరుపతికి పోయేటోళ్ళు జర పర్సు నిండా పైకం పెట్టుకోండి. రూమ్ కిరాయిలు పెరిగినాయి. మరి 500-600 1000 చేసిండ్రు. 750కి దొరికే రూము 1700 అయింది. స్పెషల్ కాటేజ్లలో 750 ఉంటే ఇప్పుడు 2800. ఈడికే అయిపోలే. మీదికెళ్ళి కిరాయి ఎంత అడ్వాన్స్ అంటే 1700 రూమ్ కావాలంటే 3400 కడితేనే తాళం చేసి చేతిలో పెడతారు. ఖాళీ చేసిన 6 రోజులకు అడ్వాన్స్ పైకం మళ్ళా మన అకౌంట్ లో ఇస్తారట. రేట్లు చెప్తుంటే కండ్లలో ఏం కన్నా సామి కనబడుతుండులే. గింతకానం రేట్లు ఎందుకు పెంచిండ్రంటే దానికో లెక్కుంది. 110 కోట్లు ఖర్చు పెట్టి రూమ్లలో సౌలతులు చేపించిరట గుడి కమిటోళ్ళు. గా పైకమంతా భక్తుల తన గుంజే పని ముంగటేసుకురన్నట్టు. అట్లనే 50కి 100కి ఇచ్చే రూమ్ల కిరాయిలు కూడా పెంచుతారట్టుల్లో. కానీ గుడికి దినం 4-5 కోట్ల ఆమ్దాన్ వస్తుంది. అంటే నెలకు 120 కోట్లకు మీదనే. అదంతా భక్తులు చదివిచ్చిందేనాయే. నెత్తెంటికల మీద, లడ్డూల మీద, విఐపి దర్శనాలు, 300 టికెట్ల మీద, స్పెషల్ సేవల మీద వచ్చే పైకం అలాగు. గా పైకమంతా ఏం చేస్తారో మరి. ఇక రేపు క్యూ లైన్లు పెంచినాం, లైన్లో నిలబడ్డోళ్లకు మంచి నీళ్లు ఇస్తున్నాం, ఆకలైతే నాస్టా చేపిస్తున్నాం, ఫ్రీగా భోజనాలు పెడుతున్నాం అని స్పెషల్ ఛార్జీలు గుంజుతారేమో పో.
అర్జెంట్ పనులుంటే తప్ప ఆయితారం పొద్దుగాల 8-9 గంటల దాకా సగం మందిలు ఎవ్వరు పట్నంలా. బయట అసలు అట్లుంది మరి, గజ్జు నొనికిస్తుంది. నిండా చెదర్లు కప్పుకొని పుర్సాత్గా వండుకుంటారు సెలవు రోజని. హాస్టమ్ అయితే నాస్టో బోస్టో ఫోన్లో ఆర్డర్ ఇస్తే గరం గరం ఇంటికొచ్చే. గింత సలికి పొద్దుగాలు ఇవ్వాలంటే ఎవరికన్నా తిప్పలే కదా మరి. రోడ్లు కనిపిస్తలేవు, ఊర్లు కనిపిస్తలేవు. పొద్దుగాల లేసులు లేదు, పండ్లు ఏసులు లేదు. పొద్దెక్కినా సూర్యుని జాడలేదు, మంచి ఇడుస్తలేదు. ఈ 3-4 రోజుల సంధి చిన్నగా విరిగిందా ఈగం. స్కూల్కి పోయే పోరలు, ఆఫీసులు, పండ్లకు పోయేటోళ్ళు, పొలం బాట పట్టే రైతులు అందరికీ తిప్పలే. అడవుల జిల్లా ఆదిలాబాద్లా ఇంకింత ఎక్కువనే. సడక్ల మీద బొంతలు కప్పినట్టే మంచు పడుతుండే వరకు దగ్గరకు వచ్చేదాకా ముంగటేమున్నది తెలుస్తలేదు. 7-8 కొట్టినా లైట్లు వేసుకొని తిరగాల్సిందే. వాకింగ్ పోవుడు తగ్గింది, పనులకు ఆలస్యమైతుంది. చలికి నీళ్లు గరం చేసుకుంటానికి కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు పెరుగుతుంది. ఇక పొద్దుముక్తే చలి మంటలు వేసుకునుడు, ఇంత తిని షెద్దర్ల ముసుకుపెట్టుడు. ఇంకో ఆరం ఇట్లనే ఉంటదట. ఈ 2 days నుంచి కోల్డ్ వేవ్స్ స్టార్ట్ అయినవి కాబట్టి దానికి ప్రికాషన్గా అంటే మనం షెటర్స్, అంతకుముందు షెటర్ అవసరం లేకుండే, క్యాప్ అవసరం లేకుండే, జస్ట్ వీఆర్ టేకింగ్ ద ప్రికాషన్. ఎవరైనా సరే పూర్తిగా మంచి కమ్మేస్తుంది, ఏ మాత్రం కూడా కనబడడం లేదు. మన తాన జరంతా నయ్యమే గాని మీది బాజుకు గజ్జు నొనికిస్తుంది. ఉత్తరప్రదేశ్ లా చలి చేయబట్కే 25 మంది ప్రాణాలు పోయినాయంటే చూడురి మరి. చలి పెరిగే వరకు మధ్యప్రదేశ్ లా ఈ స్కూళ్లకు సెలవులు ఇచ్చిండ్రు. రైళ్లు, గాలి మోటార్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక బరుపు గడ్డల రాష్ట్రాల్లో మంచు ఆనలు పడి మస్తు తిప్పలైతుంది. చలికాలం వెళ్లేదాకా కష్టకాలమే ఉన్నది. జర పైలం మరి. షానొద్దులకు దోస్తుగాడు కనబడితేనే దగ్గరకు గుంజి సెల్ఫీలు తీసుకొని లోకమంతా సాటింపేసుకునే బాపతి మనోళ్ళు. అసొంటిది సెలబ్రిటీలు కనబడితే ఆగుతారా? అది కూడా సెక్యూరిటీ లేకుండా అడిగిన వాళ్ళందరితో నవ్వుకుంటా దిగుతుంటే వచ్చింది గుడికా బడికా ఈడగట్ల ఎగబడొచ్చా లేదా గివేం లేదు. సెల్ఫీ గుంజినమా, సోషల్ మీడియాలో పెట్టినమా. జర చూడుర్రి గా సారెంట ఎట్లా పడ్డారో. అమ్మయ్యా అనుకుంటా 2 అడుగులు వేసిండో లేదో మళ్ళీ రౌండప్ చేసిండ్రు. రైట్, ఇక నడుస్తుండు. సారవలో తెలుసు కదా, అప్పట్లా తోపు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణు మన హైదరాబాదే. ఇలా పొద్దుగాల తిరుపతి ఎంకన్నను దర్శనం చేసుకొని ఆకిట్లకు రాగానే సెల్ఫీలకు సూటు పెట్టిండ్రు మనోళ్ళంతా. అగో ఇంకింతమంది ఉరికొచ్చిండ్రు. పాపం ఎవ్వల్నేమనలే, అడిగినోళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చిండు. నడుస్తుంటే సుతా మనోళ్ళు ఇడిస్తవట్టు సెల్ఫీలు గుంజుడే గుంజుడు. క్రికెటర్ ఎంకన్న దర్శనం, అభిమానుల లక్ష్మణన్న దర్శనం. మంచిగుంది పోర్రి. అయ్యో ఓ వార్త చెప్పుడు మర్చిపోయినానుల్లా, అదేందో చూసేయ్రి. రైట్, కవర్ గోషిండు. లోపట ఓ అట్టముక్క అబ్రెక్ కాగితం చుట్టి ఉంటే తీసిండ్రు. ఈ గిటు చూడురి, డిరేసుకున్న గుండీలు మొత్తం తీసేస్తున్నారు. అందులో ఏమున్నాయి అనుకుంటున్నారు? డ్రగ్స్, అట్టపెట్టెల హెరాయిన్, గుండీల కొకైన్ గోలీ, మొత్తము 47 కోట్ల మాలు. సౌత్ ఆఫ్రికాకెళ్ళి ఒకలు, ఇథియోపియాకెళ్ళి ఇంకొకలు. గింత ఈకమత్తోని డ్రగ్స్ మోసుకొస్తుంటే బొంబాయి గాలి మోటార్ డిపోలా పోలీసోళ్ళ షెక్కింగ్లా దొరికిండ్రు. కొత్తేడాది ముంగట బగ్గా డ్రగ్స్ సప్లై చేస్తానికి తన్లాడితే చాలా మందిని పట్టుకున్నారు పోలీసోళ్ళు. అయినా మోసుడైతే ఆపలే బడివేగాళ్ళు. కానీ మనోళ్ళు ఎంత ఇకమతి చేసినా బయటి దేశాలకెళ్ళొచ్చి ఇక్కడ ఉత్తగానే దొరుకుతున్నారు పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.